అందుకే హాయ్, ఇవాళ మల్టీగ్రెయిన్ ఆట ఎలా చేసుకోవాలో దాంతో చపాతీలు కూడా చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా అండ్ చాలా హెల్తీగా కూడా అయిపోతాయి. ఒక్కసారి ఎవరికైనా జొన్న రొట్టె రాని వాళ్ళు ఉంటే కూడా ఇట్లా ట్రై చేసుకొని ఈజీగా తినేసేయచ్చు. ఈ ప్రిపరేషన్ గురించి ఏమేం కావాలి, ఎలా చేయాలి ఒకసారి చూద్దాం. నేను వీటి గురించి ప్లాస్టిక్ గ్లాసెస్ తీసుకున్నాను, ఎందుకంటే అందరి ఇంట్లో ప్లాస్టిక్ గ్లాసెస్ కంపల్సరీగా ఉంటాయి. అందు గురించి నేను ఒక 8 గ్లాసెస్ గోధుమలు తీసుకున్నాను. అండ్ తర్వాత మిగతావన్నీ 1 గ్లాసు, 1 గ్లాస్ జొన్నలు, శనగలు, పెసళ్ళు, 1 గ్లాస్ మొక్కజొన్నలు, స్వీట్ కార్న్ అండి. తర్వాత 1 గ్లాస్ సద్దలు, 1 గ్లాస్ రాగులు, 2 గ్లాసులు ఓట్స్ తీసుకున్నాను. తర్వాత ఒక 2 స్పూన్లు ఉలువలు, 1 స్పూన్ మెంతులు కూడా తీసుకున్నాను. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత వీటిని మెత్తగా పిండి పట్టించుకోండి. గిర్నీకి పంపిస్తే బాగా మెత్తగా పట్టించారు. గిర్నీలో చూసారు కదా పిండి ఎంత మెత్తగా వచ్చిందో. ఇప్పుడు మనం కొంచెం ఇందులో నుంచి తీసుకొని పుల్కాలు చేసుకుందాం. పుల్కాలు చేసుకొని నేనైతే ఆయిల్ యూజ్ చేయట్లేదు, మీ ఇష్టం. ఆయిల్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. నేను కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్తోని బాగా కలుపుకున్నాను పిండిని. తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసేయండి. తర్వాత వీటిని మంచిగా ముద్దలుగా చేసుకొని చపాతీలాగా రోల్ చేసుకోండి. చూసారు కదా చపాతీలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం పుల్కాలు చేసుకుందాం. కొద్దిసేపు అటు ఇటు ఫ్రై చేసి ఒక సైడు బబుల్స్ వచ్చేంత వరకు ఉంచి ఆ బబుల్స్ రాని సైడుని ఉల్టా వేసేసేయాలి, అంతే. చాలా బాగా పొంగుతాయి పుల్కాలు. వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఒక్కసారి మీ అందరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.